అబ్దుల్లా ఎవరైతే కాశ్మీర్ ముఖ్యమంత్రి రగిలిపోయాడు, తాజాగా జరిగినటువంటి లెక్కలను చూసి ఒమర్ అబ్దుల్లా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బలం ఉన్న ఆప్కి కాంగ్రెస్ సహకరించలేదని, అందువల్ల ఎన్నికల ఫలితాలు వెనుకబడిపోతున్నామని మండిపడ్డారు. ఇంకా మీలో మీరే కొట్టుకుంటూ ఉండండి అంటూ వాళ్ళ తీరు మీద అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల విషయంలో ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య విభేదాలు తలెత్తడం, ఇరు పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించడం, అంతేకాకుండా ఎన్నికల ప్రచారాల సమయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆప్ మీద పలు ఆరోపణలు చేయడం, లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి ప్రాముఖ్యం తగ్గిపోయిందంటూ ఆప్ సహా కూటమి నేతలు అసహనం వ్యక్తం చేయడం, దీనివల్ల ఆగ్రహానికి గురైన ఒమర్ అబ్దుల్లా కలిసికట్టుగా లేకపోతే కూటమికి ముగింపు పలకండి అంటూ పిలుపునిచ్చారు. ఓవరాల్గా చూస్తే కాశ్మీర్లో ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళినటువంటి ఒమర్ అబ్దుల్లా అదృష్టవశాత్తు భారతీయ జనతా పార్టీ పూర్తి స్ట్రాంగ్ లేకపోవడం వల్ల కాశ్మీర్లో గెలిచాడు, కానీ లేకపోతే అక్కడ కూడా పోయి ఉండేవాడు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన చోట్ల భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అయినా సరే కాంగ్రెస్ పార్టీని త్యాగాలు చేయమని కోరుతున్నాడు అనమాట.